మా గురుగారు ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఏమిటి అనంటే, భగవంతుడు ఎలాంటి వాడు అనంటే ఒక ప్రవహిస్తూ ఉన్నటువంటి నది లాంటి వాడు అని చెప్తూ ఉంటారు. నది అనేది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరు నదికి వెళ్ళినా కూడా వాళ్ళకి నీళ్లు ఇస్తుంది. కానీ మనం నది దగ్గరికి వెళ్ళాలి. ఎవడో ఒక పెద్ద అధికారి వచ్చాడు, ఒక సామాన్యుడైనటువంటి ఉద్యోగి వచ్చాడు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నీళ్లు ఇస్తుంది నది. నేను నీకు నీళ్ళు ఇవ్వను, నువ్వు పండితుడు కావు, నీకు చదువు రాదు కాబట్టి నేను నీకు నీళ్ళు ఇవ్వను అని ఎప్పుడు కూడా అనదు నది. మనకు కూడా భగవంతుడు అనుగ్రహం కావాలి అని అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని ఆశ్రయించాలి. అలాగని నేను ఇంట్లోనే కూర్చుంటాను, నది మాత్రం నా ఇంటికి రావాలి, నా ఇంటికి వచ్చి నీళ్ళు ఇచ్చి వెళ్ళాలి అని అంటే మాత్రం అది అయ్యేది కాదు. భగవంతుడు నదిలాగా ఎప్పుడూ మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటాడు. కాబట్టి ఎవ్వరూ కూడా నాకు దేవుడు అనుగ్రహిస్తాడో లేదో అని అనుకోవాల్సినటువంటి పని లేదు. మనం ఆశ్రయించవలసినటువంటి మార్గంలో ఆ భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మనకి లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం